టెక్నాలజీకి సంబంధించి అనేక అపోహలు మన నిత్య జీవితంలో ఎదురుచూస్తూ ఉంటాము. ఇలాంటి టెక్నాలజీ మిత్స్ గురించిన విషయాలను తెలుసుకునే వీడియోనే ఈ వీడియో. మొబైల్ని వినియోగించేటప్పుడు తరచూ సిగ్నల్ బార్స్ గమనిస్తూ ఉంటాం. సిగ్నల్ బార్స్ సక్రమంగా ఉంటే మొబైల్ బాగా స్పీడ్గా పనిచేస్తుందని ఒక రకమైన అపోహ. కానీ వాస్తవానికి సిగ్నల్ బార్స్ స్పీడ్కి సంబంధించిన విషయం కాదు. ఇవి టవర్కు మనం ఎంత దగ్గరలో ఉన్న విషయం సూచిస్తుంది. ఇది ఒక రకమైన అపోహ. సిగ్నల్ బార్స్కు మరియు స్పీడ్కు ఎలాంటి సంబంధం లేదు. మనం ఉన్న లొకేషన్ నుంచి మొబైల్ టవర్కు ఎంత దూరంలో ఉన్నాము అనే విషయాన్ని సిగ్నల్ బార్స్ సూచిస్తాయి. ఇది ఒక అపోహ. ప్రతి ఒక్కరము మనము చూస్తూ ఉంటాము. మీరు ఇలాంటి విషయాలు చూసే ఉంటారు. మీ అభిప్రాయాన్ని వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా మీ మొబైల్ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి పెట్టారా? ఈసారి ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇలా ఫ్లైట్ మోడ్లో ఆన్ చేసి పెట్టి ఛార్జింగ్ పెడితే ఛార్జింగ్ చాలా త్వరగా ఎక్కినట్టుగా అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు బ్యాటరీ యూసేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా త్వరగా ఛార్జింగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇది కొంతవరకు వాస్తవం. మరొక విషయాన్ని గమనించినట్లయితే తరచూ మొబైల్ కెమెరాలకు సంబంధించి ఎంత మెగాపిక్సెల్ ఎక్కువగా ఉంటే అంత పిక్చర్ క్వాలిటీ ఉంటుందని భ్రమపడుతూ ఉంటాం. వాస్తవానికి మెగాపిక్సెల్స్ కారకంతో పాటు కెమెరాలోని ఇతర ఫీచర్స్ కూడా పిక్చర్ క్వాలిటీకి కారణభూతమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను పొందేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.